హలో అండి, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇదేంటా అని చూస్తున్నారు కదండి, చైనా కొరకల చేపల పులుసు ఎలా చేయాలో చూసేద్దామా. చేపల్ని క్లీన్ చేసుకుని ఉప్పు పసుపు వేసుకుని కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం, కొత్తిమీర, పచ్చిమిర్చి కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్, చూస్తారు కదండి, ఆయిల్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర కాళ్ళు కూడా వేసుకుని చిటికెడు పసుపు కూడా వేసుకుని ఈ విధంగా ఒకసారి చేత్తో కలుపుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా మసాలా అనేది చేపలకు బాగా పట్టించాలి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. కొంచెం వాటర్ వేసుకుని చూసారు కదా, ఈ విధంగా వేసుకుని మరొకసారి కలుపుకుందాం. దీనిలో చింతపండు పులుసు ఏం పోయారండి, ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. చింతపండు పులుసు పోయిపోయినా బాగుండిద్ది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. చూసారు కదండి, మరి కొంచెం వాటర్ పోసుకుని ఈ విధంగా కుదుపుకుని మూత పెట్టుకుని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు చూసారా ఎంత బాగా ఉడుకుతుందో, మసాలా పైకి వచ్చింది కదండి, ఆయిల్ పైకి తేలుతుంది. మూత పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఉడికించుకుందాం. చైనా గొరకల చేపల పులుసు, మీ సైడ్ చైనా గొరకల్ని ఏమంటారో కామెంట్ చేయండి. చూసారు కదండి, రెడీ అయిపోయింది చైనా గొరకల చేపల పులుసు. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి చేపల పులుసు. ప్లీజ్ మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.